కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అదే విధంగా అందరికంటే ఫస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన వాట్సాప్‌ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేని ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ గనక మనం యూజ్ చేశామనుకోండి, మన వాట్సాప్‌ని ఎవ్వరు హ్యాక్ చేయలేరు ఫ్రెండ్స్. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు ఎలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వాట్సాప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి స్టాటస్, కాల్, చాట్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా. వీటిని టచ్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్ మెనూలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్ ఉంది కదా ఫ్రెండ్స్, అకౌంట్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అనేబుల్ చేయండి ఫ్రెండ్స్. అనేబుల్ ట్యాప్ చేసిన తర్వాత దీన్ని అనేబుల్ చేయండి ఫ్రెండ్స్. అనేబుల్ చేసిన తర్వాత మీరు సంథింగ్ ఏదో పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. మనకు 6 డిజిట్ పాస్వర్డ్ మన ఇష్టం. ఇప్పుడు నేను 1 2 3 4 5 6 ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ అదే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకవేళ మనము మన పాస్వర్డ్ మర్చిపోయామనుకోండి, అలాంటప్పుడు ఎలా అంటే మనం మన మెయిల్ ద్వారా మళ్ళీ రిటర్న్ పొందొచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా మెయిల్ ఐడి సంథింగ్ ఏదో ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మనం కన్ఫర్మేషన్ మెయిల్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన చూశారు కదా, మన 2 స్టెప్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని డన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన పిన్ కావచ్చు, మన వాట్సాప్ కావచ్చు, ఎవ్వరు హ్యాక్ చేయలేరు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ప్రైవసీ ఉంది ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వచ్చేసి లాట్స్ మన వాట్సాప్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఇది మై కాంటాక్ట్స్ అంటే మీ వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే కనిపించాలా, లేకపోతే ఎవ్రీ వన్ అది మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ ఫోటో మీకే కనిపించాలా, లేకపోతే మీ కాంటాక్ట్స్లో అందరికీ కనిపించాలా అనేది కూడా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే రీడ్ రిసిప్ట్స్ ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని కనుక మీరు డిసేబుల్ చేసుకుంటే మీరు మెసేజ్ చదివింది మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవ్వరు కనుగొనలేరు ఫ్రెండ్స్. మీరు చదవనట్టే ఉంటుంది, కాకపోతే మెసేజ్ మీరు చదువుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలాంటి ట్రిక్స్ కనుక మనం ఫాలో అయితే మన వాట్సాప్ని ఎవరు హ్యాక్ చేయలేరు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.